వైసీపీ అధినేత జగన్పై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాయలసీమకు జగన్ ముంచేస్తారని ధ్వజమెత్తారు. రాయలసీమకు ఏం చేస్తారు వైసీపీ నేతలు తాడేపల్లి ప్యాలెస్లో ఆత్మపరిశీలన సమావేశం పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు జగన్ మానుకోవాలన్నారు. నెల్లూరు జిల్లాలో ఆయా ప్రాజెక్టుల పేర్లు ఎత్తే అర్హత కూడా వైసీపీ నేతలకు లేదని మండిపడ్డారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ till the report is submitted and application for environmental clearance pending with MOEF and CC is disposed of by them. The state of Andhra Pradesh is directed not to proceed with any work on ground in the guise of preparation of DPR for this Rayalaseema lift irrigation scheme అని చాలా క్లియర్గా గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చింది. ఎప్పుడు? అక్టోబర్ 29, 2020. నువ్వు 24 దాకా ఉన్నావు. ఆ స్టే ఎందుకు ఎత్తించలేకపోయినావు? 4 ఏళ్ళు ఎందుకు చేయలేకపోయినావు? అది అందుకని మీ నిజస్వరూపం మీరే బయట పెట్టుకుంటున్నారు. అందుకని మేము చెప్తున్నాం, ఏ చర్చకైనా మేము సిద్ధం అంటున్నాం, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్. అంతేగాని పిచ్చి ఆరోపణ చేసి ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేయబాకండి. అసలు నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ గురించి మాట్లాడే హక్కు అసలు వైసీపీకి జగన్కి లేదు. ఎందుకంటే 146 టీఎంసీ, సోమశిల 78, నేను చెప్పా 68 టీఎంసీలు కండలేరు. ఒక ఏషియాకు సంబంధించిన దేశాల్లో అంత పెద్ద ఎత్తన్ డ్యామ్ మట్టి కట్ట, కండలేరులో ఉన్న మట్టి కట్ట ఇంకెక్కడ లేదు. 68 టీఎంసీలు, 146 టీఎంసీలు. నెల్లూరు చిత్తూరు జిల్లాకి ప్రాణం పోసిన సోమశిల అండ్ కండలేరు బికాజ్ ఆఫ్ తెలుగు గంగ వల్ల ఆడ కర్నూలు జిల్లా, కడప జిల్లా, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా కలిసి 5,70,000 ఎకరాలకి నీడు అందించింది. 5,70,000 ఎకరాలు. ఎవరు పుణ్యం అంటా నేను? ఎన్టీ రామారావుకు పుణ్యం, తెలుగుదేశం పుణ్యం. కానీ నెల్లూరులో అసలు మీటింగ్ పెట్టే అర్హతే మీకు లేదు. కాలువలు పూడికలు తెలియకుండా ఆఫీసులో కూర్చొని బిల్లులు మింగేసిన ఆయన ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టారు. మీరు పూడికలు తీయకుండా, మిషన్ పెట్టకుండా, బకెట్ పెట్టకుండా, కొడవలి పెట్టకుండా